గట్టిగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఇండియాపై మరో 25% టారిఫ్లు ప్రకటించిన ఏం మెంటల్ లేసింది. 83 ఏళ్ళు ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మొత్తం 50% చేరిన సుంకాలు నేటి నుంచి 25%, 27 నుంచి అదనపు 25 సుంకాలు అమల్లోకి రాబోతా ఉన్నాయట. ఇక బీసీ రిజర్వేషన్లకు మోడీనే అడ్డంకి, తెలంగాణ ప్రజల శక్తిని తక్కువగా అంచనా వేయొద్దు, బీసీ బిల్లులను ఆమోదించకపోతే గద్దె దింపుతాం సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల పెంపు మోడీకి ఏమాత్రం ఇష్టం లేదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావుకు తెలంగాణలో బీసీల ఓట్లు అక్కర్లేదా? ఇప్పుడు ఢిల్లీకి వచ్చి డిమాండ్ చేస్తున్నాం, వినకపోతే గల్లీలో పట్టుకుంటాం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రానివ్వం. 100 ఏళ్లలో కులగణన చేసిన ప్రభుత్వం ఏదీ లేదు, ఆల్రెడీ బీహార్ చేసింది. కానీ ఇక మాకు ఆ ఛాన్స్ దక్కితే మోడీ కడుపు మండుతుంది, ఆల్రెడీ కర్ణాటక చేసింది. బీసీలపై కక్ష కట్టి కేసీఆర్ చట్టం తెచ్చిండు, ఏపీ కూడా చేసింది. అది రిజర్వేషన్ల గుదిబండ, దాన్ని మార్చేందుకు ఆర్డినెన్స్ తెస్తే దాన్ని ఆమోదిస్తలేరు. బీసీలకు న్యాయం ఇంకా బీహార్లో చేసిన కులగణన లెక్కలు బయట పెట్టిరు, ఏ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు కులమోళ్ళు, మనం దాచిపెట్టాం. ఇంకా మన కులగణన దాని గురించి చాలా తక్కువ మాట్లాడు. 63% బీసీలు ఉన్నారని క్లియర్ గా ప్రకటించేసారు, ఏ కులం కాకులం లెక్కలు కూడా చెప్పేసారు. బీసీలపై కక్ష కట్టి కేసీఆర్ చట్టం తెచ్చిండు, అది రిజర్వేషన్ల గుదిబండ, దాన్ని మార్చేందుకు ఆర్డినెన్స్ ఇస్తే దాన్ని ఆమోదిస్తలేరు. బీసీల న్యాయం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు, ఆయన మహత్తర ఆశయాలకు ఎవరు అడ్డుపడ్డా వాళ్ళ అడ్రస్ గల్లంతేనని వ్యాఖ్య. జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధన పోరుబాట ధర్నాలో ఆయన ప్రసంగించినటువంటి మాట. అసలు విలన్లంతా మీ అగ్రవర్ణాలే, అసలు విలన్లు. నిజంగా మాకు రిజర్వేషన్ వచ్చేది ఉంటే ఈ ధర్నా వెనక బ్యానర్ బీకేసి రిజర్వేషన్లు వద్దని పెట్టే రకం. మీ వెంట మేము ఉంటాం, బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో గలం విప్పుతాం, జంతర్ మంతర్ ధర్నాలో ఇండియా కూటమి ఎంపీలు వెల్లడించారు. అంటే ఐక్యంగా పోరాడదాం, బీసీ రిజర్వేషన్లు సాధించుకుందాం, జంతర్ మంతర్ ధర్నాలో మంత్రుల పిలుపు. బీసీ ధర్నా సక్సెస్, రాష్ట్రం నుంచి 2000 మందికి పైగా హాజరు, మద్దతుగా తరలివచ్చిన ఇండియా కూటమి ఎంపీలు, ఆహ్వానించినా స్పందించని బీజేపీ బీఆర్ఎస్ నేతలు. ఇక తెలంగాణకు న్యాయం జరిగే వరకు ఇండియా కూటమి మొత్తం మద్దతుగా నిలుస్తుంది. ఈ దేశం ఎవరి ఇష్టాల మేరకు నడవదు, రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. రేవంత్ మా సోదరుడు, ఒక కార్యకర్తను మీరు సీఎం చేశారు, 42% రిజర్వేషన్ల విషయంలో రేవంత్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పేసి జై తెలంగాణ అని సుప్రియా సూలే ఎన్సీపీ నేత. బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి డీఎంకే మద్దతు ఉంటుందని చెప్పి కనుమోలు చెప్తే, దేశంలో తొలిసారి తెలంగాణ సర్కార్ శాస్త్రీయంగా కులగణన చేసింది, దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నా అని చెప్పి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అన్నారు.